ప్రభుత్వ ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారు. అయినా ముందుకు వెళ్లిన ప్రభుత్వానికి చుక్కలు చూపించారు జనం. ప్రజా ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకించారు. ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోయింది. దీంతో ఆగ్రహించిన జనం అప్పటి కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. మొదటగా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో 400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీనిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో కనపర్తి, వినోదిరాయిని పాలెంతో పాటు పలు గ్రామాల ప్రజలు 3 సార్లు ఎన్నికలు బహిష్కరించారు. ఈ వివాదం సద్దుమణగకు ముందే జిల్లాలోని వేటపాలెం మండలం నాయని గ్రామంలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తగినంత ప్రభుత్వ భూమి లేకపోవడంతో రైతుల పట్టా భూములను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఉపాధి కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు తెలపడంతో ఉద్యమం ఉధృతమైంది. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ను కాలపరిమితి ముగియడంతో భూములు ఇచ్చేందుకు ప్రజలు నిరాకరించారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించిన బొగ్గును విజయవాడ, కొత్తగూడెంలలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించాలని నిర్ణయించింది. తమ పోరాటానికి సర్కారు సైతం తలగ్గడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎలాగూ ప్రాజెక్టు నిర్మాణం రద్దయింది కాబట్టి అందుకోసం సేకరించిన భూములను పేదలకు పంచాలంటూ కొత్త ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నాయి ప్రజా సంఘాలు. జెన్కో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని, ఆ భూమి అట్లా చేసిన వల్ల కొన్ని గ్రామాలే అక్కడ ఖాళీ చేసి వెళ్ళవలసి ఉంటుంది. మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కూడా దాని ద్వారా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా ఉన్నది కనుక నిరుపేదలకు ఆ ఖాళీగా ఉన్న మిగులు భూమిని ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రజలకు ప్రయోజనం లేని ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉండదని నిరూపించారు ప్రకాశం జిల్లా ప్రజలు. విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకించి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని, వారి సేవ కోసమే ప్రభుత్వాలు పనిచేయాలన్న రాజ్యాంగ సూత్రాలను ప్రజలే అమలు చేసి చూపించారు.